భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో సోమవారం ఏఐటీయూసీ 18వ మండల మహాసభ నిర్వహించారు. ముందుగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కడారి వెంకటేశ్వరరావు ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు, హక్కులను సాధించేందుకు సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులను, పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నదని విమర్శించారు. మోడీ పాలన అసంఘటిత రంగానికి నరకం చూపిస్తున్నదని అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులను, ఉద్యోగులను విధుల నుండి తొలగించడం వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే చట్టాన్ని పాలకులు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నేతృత్వంలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రవి గారికి, సాయి గారికి, తిరుపతి గారికి, కలీం గారికి, నంబుద్రి నారాయణరావు గారికి, నాగేశ్వర గారికి, వాసు నాగేశ్వరరావు గారికి, రాజారావు గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క మహాసభకి వచ్చినటువంటి ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేవీఆర్ గారికి, జిల్లా అధ్యక్షులు జమలయ్య గారికి, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రవికుమార్ గారికి, ఇంకా ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ కూడా సంక్షేమ చట్టం తెచ్చి వాళ్ళు చనిపోతే వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, సహజ మరణం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో పెళ్లి చేసుకుని 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా డెలివరీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు వయసు మీదపడి వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి కూడా ప్రతి నెల 10,000 రూపాయలు మనకి పెన్షన్ రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇవాళ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఎన్ఎంస్, అదేవిధంగా స్కూల్లో పనిచేసే స్వీపర్స్, వీళ్ళందరూ కూడా పంచాయతీ కార్మికులు వాళ్ళందరూ కూడా ఇవాళ కనీసంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. వారిని వినిపించే దాంట్లో మనకి ఇప్పుడు మన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, అందులో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడిబొడ్డులో, జిల్లా హెడ్‌క్వార్టర్లో ఎమ్మెల్యేగా గెలవటం మనకి చాలా గర్వంగా ఉంది. అందుకని మన సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడేదాని కోసం మన జిల్లా నాయకత్వం ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చెప్పారు. అందుకని మనం మన ఏఐటీయూసీని మరింత బలోపేతం చేసే దాంట్లో, అన్ని కార్మిక రంగాల్లో మన ఏఐటీయూసీ జెండా ఎగిరేసే దాంట్లో మనంతా భాగస్వాములం కావాలని, దానికోసం మనందరం కృషి చేయాలని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ మరొకసారి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు